తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ రెండు ఎన్నికల నగారా తెలంగాణ రాష్ట్రంలో మోగబోతుందా? సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న జోష్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అదే జోష్లో స్థానిక సంస్థల అయినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లా గెలిచినామో అదే జోస్తో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కూడా ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనేటువంటి పద్ధతిలో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టబోతుంది. అయితే ఇంకొక కారణం ఏంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అంటే, కొంచెం లేట్ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి జోష్ తగ్గుతుంది, జనాలలో ఆదరణ తగ్గుతుంది, ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. రాబోయే కాలంలో సమ్మక్క సారక్క మేడారం జాతర ఉంది, అట్లాగే 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, ఏప్రిల్ వరకు ఇట్లా ఎగ్జామ్స్ల గొడవ ఉంది కాబట్టి ఇప్పుడే ఇదే జోష్లో స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని త్వరగా నిర్వహించుకోవాలి, ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ సర్పంచ్ ఎన్నికలలో 3 దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారు. మొదటి దఫా 11 తారీఖు, రెండవ దఫా 14 తారీఖు, థర్డ్ 17th అన్ని రిజల్ట్ వచ్చినాయి. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీ పోరాడింది. అట్లాగే కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎక్కువ స్థానాల్లో, గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో కూడా నిలబెట్టుకోగలిగారు. మరి ఇట్లా చూస్తే రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 ఉండగా వార్డుల సంఖ్య 1,12,000గా ఉంది. అయితే 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. అప్పట్లో ఈ లెక్క. ఇప్పుడు మరి 2019 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు చూసుకుంటే అప్పట్లో జెడ్పీటీసీ, ఎంపీపీ ఈ రెండు మండలానికి ఒకటే ఉంటుంది కాబట్టి 570 స్థానాలు అప్పుడుంటే ఎంపీటీసీ స్థానాలు 5,817 అప్పుడు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 12,848 2019లో ఉండే. మరి ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఈ ఎంపీటీసీకి సంబంధించి ప్రస్తుతానికి జెడ్పీటీసీలు 566 జెడ్పీటీసీలు, ఎంపీపీలు. జెడ్పీటీసీలు ఎన్ని ఉంటాయో ఎంపీపీలు అన్నీ ఉంటాయి. ఇక్కడ 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అట్లాగే 12,778 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వార్డుకు సంబంధించి 1,12,694 వార్డులు ఉన్నాయి. అవి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహిస్తే ఎక్కువ ఎవరు గెలిచిరో ఎంపీటీసీ స్థానాలు వాళ్ళలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. మండల పరిషత్ ప్రెసిడెంట్. ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్. ఇట్లా ఎక్కువ ఎంపీటీసీలు ఎవరు ఉంటారో వాళ్ళను ఎంపీపీ ఎన్నుకుంటారు. ఎక్కువ జెడ్పీటీసీలు ఎవరు గెలిస్తే వాళ్ళని జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకుంటారు. సో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చేస్తుంది. మరి ఇప్పుడే ఎన్నికలు పెడితే బాగుంటుందా, జరిపితే బాగుంటుందా అని చూస్తే ఇప్పుడు సర్పంచులు గెలిచిన జోష్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడే ఎన్నికలకు పోతారు. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలకు పోతే వచ్చే ఏప్రిల్లో ఎన్నికలకు పోతే అప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద ఫైటింగ్లు, ధర్నాలు, ఆందోళనలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా దీన్ని లాగకుండా ఇప్పుడే ఎన్నికలు ఒడగొట్టుకొని ఎక్కువ స్థానాలు గెలిచే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏదేమైనా ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ అంటే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇంకొక కోణం కూడా బయటకు వచ్చింది. ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఆపేసి మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తారనేటువంటిది కూడా ముందుకు వచ్చింది. అయినా గతంలో ఎప్పుడు కూడా సర్పంచ్ అయిపోగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్తారు. కానీ ఇప్పుడు ఈ కొత్త వాదన వచ్చింది, అది కరెక్ట్ కాదనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఏదేమైనా ఈ ఎన్నికల్ని ఇప్పుడు నిర్వహిస్తేనే, అంటే అన్నీ అనుకున్నట్టుగా ఉంటే 20 తారీఖు ఈ ప్రమాణ స్వీకారం చేయాలి కొత్త సర్పంచ్లదని అనుకున్నారు. అయితే ఆ రోజు బాగాలేదని చెప్పేసి సర్పంచుల సంఘాలు ఇవన్నీ వినతిపత్రం ఇవ్వడం వల్ల 20 నుండి 22 వరకు వాయిదా వేసారు. 22 నాడు కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం చేస్తే 23 లేదా 24 ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించినటువంటి సమాచారం అంతా సేకరించి 25 వరకు రిజర్వేషన్లు ఖరారు చేసి 26 లేదా 27
ఈ నోటిఫికేషన్ ఇచ్చేసి జనవరి 1st వీక్లో లేదా 2nd వీక్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఇది ప్రభుత్వం మరి ఎన్నికల కమిషన్కి ఇచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఓకే చేసే అవకాశాలే ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, గతంలోనే ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు పెట్టిర్రు. అయితే ఆ రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లకు సంబంధించి దాన్ని పక్కకు పెట్టేయడం వల్ల ఎన్నికలు ఆగిపోయినాయి. ఆ తర్వాత సర్పంచ్ తీసుకున్నారు. ఎందుకు? సర్పంచ్ అంటే ఇండిపెండెంట్గా ఉంటుండి, ఏ పార్టీలకు సంబంధం లేదు, పార్టీలో బలపరిస్తే కానీ పార్టీ అభ్యర్థిగా కాదు. అయితే ఇక్కడ రిజర్వేషన్లు ఒక పార్టీ నుండి ఎంతమంది ఇచ్చిర్రు, ఎంతమంది తీసిర్రు, కాంగ్రెస్ పార్టీ నుండి 42% రిజర్వేషన్ అమలు చేసిందా, ఈ లెక్కలు తీయడం చాలా కష్టం. ఎందుకంటే ఏ పార్టీ నుంచి ఎవరు వేసినా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తుల మీద పోరాడాల్సింది, పార్టీ గుర్తుల మీద ఎన్నికల బరిలో నిలవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ పార్టీ నుండి ఏ రిజర్వేషన్లు వచ్చినాయి అనేటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎంపీటీసీ ఎన్నికలు ముందు నిర్వహిస్తే నష్టం తప్పదని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ముందుగా ఇండిపెండెంట్లతో సర్పంచ్గా పోటీ చేసి ఎక్కువ స్థానాలు గెలిచి అది కాస్త జోషు ఎంపీటీసీ ఎన్నికల మీద పడ్డ తర్వాత ఆ రిజర్వేషన్ అంతా ముచ్చడం మర్చిపోతారు. ఒకసారి నోటిఫికేషన్ పడ్డదంటే ఈ పోరాటాలు, కొట్లాటలు, 42% రిజర్వేషన్ల ఆందోళనలు అన్ని బంద్ అవుతాయి. అందరూ కూడా ఎన్నికల దాంట్లో నిమగ్నమై ఉంటారు. సో బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరు అడగరు. కాబట్టి ఇదే అదనుగా భావించి ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. కాబట్టి తొందరలోనే 25, 26, 27 లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ